ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల విషయంలో మరొక కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికి సంబంధించి కలెక్టర్ల సదస్సు తర్వాత రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక అంశాలను వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఇక నుంచి మద్యం షాపులన్నింటిలో కూడా 100% డిజిటల్ పేమెంట్లు ఉండాలని, ఎక్కడ నగదు లావాదేవీలు చెయ్యొద్దు అంటూ ఆయన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా అధికారులకు తెలియజేశారు. దీనివల్ల బెల్ట్ షాపులను అరికట్టడం జరుగుతుందని, బెల్ట్ షాపుల్లోనే ఎక్కువగా నగదు లావాదేవీలు జరుగుతాయని, సో ఓవరాల్గా మొత్తం అన్ని డిజిటల్ పేమెంట్లు అయినటువంటి నేపథ్యంలో ఎవరైనా సరే బల్క్లో కొని తీసుకువెళ్ళి బెల్ట్ షాపుల్లో అమ్మాలి అంటే భారీ అమౌంట్ డిజిటల్ పేమెంట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి, సో దాదాపుగా ఇక్కడ ఎందుకు అంత మొత్తం వెళ్తుంది అనేది తెలుసుకోవటం, అరికట్టడం జరుగుతుంది అనేది ఆయన తెలియజేశారు. దీంతో పాటుగా బార్లకు ఇంకా ఎందుకు పర్మిట్లు రాలేదనేటువంటి అంశాల మీద అధికారులతో చర్చించినట్లుగా తెలుస్తుంది. ముందుగా పర్మిట్ రూమ్లు ఇవ్వటం, తర్వాత బార్ లైసెన్స్లు ఇవ్వటం వల్ల బార్లు పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదని, నార్మల్గా వైన్ షాపులకి సప్లై చేసేటువంటి మందు కంటే బార్లకు సప్లై చేసేది 16% ఎక్కువగా ధర ఉండటం వల్ల కూడా ఎవరు ముందుకు రావట్లేదని అధికారులు తెలియజేసినట్లుగా తెలుస్తుంది. దీని మీద కొంత స్టడీ చేసి సరైనటువంటి అవగాహనకు వచ్చిన తర్వాత సమస్యను పరిష్కరించాలని కూడా ఆయన సూచించినట్లుగా తెలుస్తుంది.